guys, hi, hello, namaste, welcome back to my YouTube channel. So, ఇది నా ఫైనల్ అప్డేట్ గైస్. అంటే అయిపోతుంది బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఎండ్ కాదు, ఇంకా 1 వీక్. ఇంక ఈ 1 వీకే మనం ఎంత బాధాలన్నా ఓటింగ్లో బాధేయాలి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. మీరు ఎవరి ఫ్యాను వాళ్ళకి డబ్బ గుద్దేయండి మరి ఓట్స్లో. మరి లాస్ట్ వీక్ కదా, ఇంకా తప్పదు, అయిపోయింది. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుంచి, లాస్ట్ 3-4 వీక్స్ నుంచి డబుల్ ఎలిమినేషన్ అని అంటూనే ఉన్నారు. ఒకసారి అయితే ట్రిపుల్ ఎలిమినేషన్ అని కూడా అన్నారు. కానీ అది అలాగా, అంటే ఒకసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు ఈ వీక్, మళ్ళీ వెంటనే లేదు సింగిల్ ఎలిమినేషన్ అని అంటున్నారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా నేను కూడా చెప్పాను కదా, ఆల్మోస్ట్ డబుల్ అంటున్నారు, సింగిల్ అంటున్నారు, డబుల్ అంటున్నారు, సింగిల్ అంటున్నారు. కానీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. సో టాప్ 7లో ఇద్దరు ఈరోజు అవుట్. అంటే మ్యాక్సిమం ఈరోజు సాటర్డే కదా, ఈరోజు ఒకళ్ళని ఎలిమినేట్ చేసేసి ఇంకొకరిని రేపు ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఇద్దరిని రేపు ఎలిమినేట్ చేసేస్తారు. మ్యాక్సిమం దేర్ మే బి అ ఛాన్స్ ఆఫ్ 80% ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయిపోవచ్చు. సో ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ మనం అయితే మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. సో ఈ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ అయితే అర్థమైపోయిందా? సో ఈ వీక్ అయితే ఫస్ట్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. యాజ్ ఎ కమీడియన్గా మూవీస్లో యాక్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 300+ మూవీస్లో యాక్ట్ చేశాడు. చాలా గ్రేట్ యాక్టర్. కానీ పాపం అంటే ఒక మూవీస్లో యాక్టింగ్ వరకు ఓకే, కానీ లైక్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్స్ అట్టి పడుతున్నారు, వాటిలో తను 100% ఇవ్వలేకపోతున్నాడు. తను అంటే సుమన్ శెట్టి తను పర్ఫామ్ చేయలేకపోయాడు. కాకపోతే తను మ్యాక్సిమం ఇచ్చాడు, తన బెస్ట్ ఇచ్చాడు. కాకపోతే నామినేషన్స్ టైంలో కానీ, లేదు అంటే మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అన్న టైంలో మాత్రం పక్క వాళ్ళ హెల్ప్ అయితే పక్కగా తీసుకుంటున్నారు. అది నచ్చలేదు. కానీ తను మీరు చూసారా, ఫస్ట్ వీక్లోనే సుమన్ శెట్టి వస్తారు కదా, వాష్రూమ్లో కూర్చొని ఉంటారు కదా, కూర్చొనేటప్పుడు రూమ్ స్ప్రే తోటి ఏంటా అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. అంటే తనంత అమాయకుడు, తను పాపం ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతాడో. మేబీ ఫస్ట్ 2 వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకున్నాము. కానీ 14 వీక్స్ తనైతే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అయ్యాడు. ఫ్యాన్ ఫాలోయింగ్, ఓటింగ్ కూడా బాగా వచ్చింది. కాకపోతే టాప్ 5 వరకు అయితే వెళ్ళలేకపోయాడు. కానీ పర్లేదు, హీ గేవ్ హిస్ బెస్ట్. అంటే పర్లేదు, అంటే తన హైట్కి, తన ఏజ్, తను ఆల్మోస్ట్ ఇచ్చాడు. అంటే మిగిలిన వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు డిమాన్, కళ్యాణ్, ఎవరు ఇమాన్యుయల్, వీళ్ళందరూ కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళైతే ఫిజికల్ టాస్క్స్ ఏమైనా పెట్టినా వాళ్ళు పక్కా 100% ఇచ్చేస్తారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా, తిను ఇవ్వలేకపోయాడు కదా. సో పర్లేదు, బట్ తిను కూడా చాలా బాగా గేమ్స్ అయితే ఆడాడు. కానీ ఎవరొకరు ఏదో ఒక వీక్ ఎలిమినేట్ అవ్వక తప్పదు కదా. సో 14th వీక్లో అయితే డబుల్ ఎలిమినేషన్ కదా. ఈ డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో సాడ్, వి మిస్ హిస్ కామెడీ. బట్ సుమన్ శెట్టి లేని లోటు మేబీ మాన్యుయల్ తీర్చుతాడు. కాకపోతే ఇంకా 1 వీక్ ఉంది ఇప్పుడు. పాపం తను టెన్షన్లో ఉంటాడు. ఆల్మోస్ట్ తన జిత్తు కూడా ఊడిపోతుంది గైస్. చాలాసార్లు చెప్పాడు కూడా, లెట్స్ సపోర్ట్ హిస్ జిత్తు హెయిర్. వీ విష్ ఇమాన్యుయల్ని హెయిర్ బాగా ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలి. సో ఇంకా లేట్ చేయద్దు. సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే, మీరు ఎవరు అనుకుంటున్నారు గైస్? మీరు ఎవరు అనుకుంటున్నారో ముందు, అంటే నేను చెప్పకముందు మీరు ఎవరు అనుకుంటున్నారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు కరెక్ట్గా చెప్పారో లేదంటే తప్పు చెప్పారో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే బర్నీ వర్సెస్ సంజన. వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ కొంచెం ఓటింగ్ ఒకేలా ఉంది వీళ్ళకి కూడా. కాకపోతే భరణి సంజన ఇద్దరిలో ఎవరిది ది మోస్ట్ మ్యాక్సిమం మంచిగా ఉండేటట్టు వాళ్ళది చూసుకుంటారు కదా. సో అలా చూస్తే సంజన గారిదే బెస్ట్ ఉంది. సో ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్లో ఒకరు సుమన్ శెట్టి, ఇంకొకరు అయితే భరణి శంకర్ గారు, వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అయిపోయారు. కానీ చెప్పాలంటే ఈ వీక్
సంజనాకి ఉంది లక్ లక్ లక్. అంటే తనకి లక్ అంటే మనం ప్రోమోస్ ఎపిసోడ్స్ చూస్తాం కదా, దాన్ని బట్టి చూసుకుంటే పాపం మొత్తం సంజన గారికి నెగిటివ్గానే జరుగుతుంది. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. స్టార్టింగ్లో పాయింట్స్ కూడా తనకి 0 ఇచ్చారు. ఆ తర్వాత తనని గేమ్ ఆడకుండా చేసేసారు. బిగ్ బాస్ ఏదో ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి, అంటే ఆ జైల్లో పెట్టేస్తారు కదా, జైలు నుంచి బయటికి 3 టైమ్స్ వస్తే ఒక 20 మార్క్స్ స్కోర్ వస్తుంది కదా, ఆ విధంగా చిన్న హోప్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఈ సంజన గారికి ఎవరు సపోర్ట్ చేయకపోవడం, తను అంటే తను టాస్క్ ఆడిందంటే 100% ఇస్తుంది, కానీ తనని టాస్క్ అనుకోకుండా చేసేయడం, 0 స్కోర్, స్టార్టింగ్లోనే 0 స్కోర్ ఇవ్వడం, ఇవన్నీ పాపం అని మనకు అనిపించాయి. కానీ ఇదే సంజన గారికి అయితే లక్కగా వచ్చేసింది. సో మంచిగా లక్ అయితే డిగ్ 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 అని సంజన గారి చుట్టూ అయితే లక్ అయితే బాగా తిరిగింది. సో సంజన గారు అయితే టాప్ 5 డైరెక్ట్గా. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరున్నారు, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమాన్ పవన్, సంజన, వీళ్ళు 5 ఉన్నారు కదా. వీళ్ళ 5లో మీరు ఎవరు టాప్ 5 అంటే టాప్ 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు, ఇలా ఈ ఆర్డర్ అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్, సెకండ్ రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు, నేనైతే అది చెప్పలేకపోతున్నాను, కానీ సూన్ చెప్పేస్తాను. సూన్ చెప్తాను. మీరు కూడా మీ ఆర్డర్ అయితే పెట్టండి, మర్చిపోద్దు. కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమాన్ పవన్, సంజన, వీళ్ళ 5లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు సెకండ్ ప్లేస్, ఎవరు థర్డ్ ప్లేస్, ఎవరు ఫోర్త్ ప్లేస్, ఎవరు ఫిఫ్త్ ప్లేస్, మీరు ఎవరు ఎవరు ఏ ప్లేస్లో ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈసారైనా సరే ది బెస్ట్ క్యాండిడేట్కి ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను. ఒకటి, అందంగా ఉంది కదా తనూజాకి ఇచ్చేద్దాం సీరియల్ యాక్టర్ అని నేను అనట్లేదు. రెండోది ఏంటంటే ఆర్మీ నుంచి వచ్చాడు కదా, కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాము, కళ్యాణ్కి ఇచ్చేద్దామని కూడా నేను అన్నాను. థర్డ్, ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, మంచి కమేడియన్, కామెడీ బాగా చేస్తున్నాడు కదా, మంచిగా హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, తనకి ఇచ్చేద్దామని నేను అన్నాను. నెక్స్ట్, డిమాన్ పవన్ వంటలు బాగా చేస్తున్నాడు, పాపం ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అందరికీ ఇంట్లో బాగా ఫుడ్ పెడుతూ సర్వైవ్ అవుతున్నాడు అని తనకిచ్చాను, అంటే తనకి సపోర్ట్ చేసేద్దామని నేను అన్నాను. ఈ సంజన గారు పాపం ఈవిడ చిన్న బేబీలను వదిలేసి వచ్చారు కదా, తినకి సపోర్ట్ చేసేద్దామని నేను అన్నాను. మనం అన్నీ ఆల్రౌండర్గా ఎవరున్నారో చూసుకోవాలి. అంటే లైక్ ఫిజికల్ టాస్క్స్ ఆడుతూ, మైండ్తో లాజికల్గా గేమ్స్ అన్నీ ఆడుతూ, ప్రతి దాంట్లో విన్ అవుతూ, తన క్యారెక్టర్ బిహేవియర్ అన్నీ చూసుకుంటూ, ఇంట్లో ఎవరైతే అంటే వీళ్ళ 5 ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యి వచ్చారు కదా, వీళ్ళలో ది బెస్ట్ మనం చూస్ చేసుకొని వాళ్ళకైతే ఓటింగ్ దబ్ 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 బాధేయాలి. సో చెప్పాను కదా, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క చూపించండి. మీ ప్రతాపం మొత్తం ఓటింగ్లో డుబ్ 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 బాధండి, గుద్దేయండి, ఇంకా గట్టిగా గుద్దేయండి. సో ఇంకా ఎంత గుద్దాలనుకున్నా ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి తప్పదు. లెట్స్ వెయిట్. ఐ విష్ మంచి పర్సన్ ఇన్ ద సెన్స్ ది బెస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే విన్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. చెప్పాను కదా, మీ ఆర్డర్ అయితే పెట్టండి. వెయిటింగ్ ఇంకా 1 వీక్. ఇది నా లాస్ట్ ఎలిమినేషన్ అప్డేట్ గైస్. సపోర్ట్ చేయండి గైస్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. హైప్ ఇవ్వమని నేను అడగట్లేదు కదా, వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టుకున్నారనుకోండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తుంటాయి. నేను బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఇంకా పిచ్చి వీడియోస్ అని నేను చెప్పను గైస్. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నాను కదా, అవి చేస్తూ ఉంటాను. డైలీ రొటీన్ అని చెప్పాను, కానీ నేను ఇంట్లో అప్పుడప్పుడు ఏం చేస్తాను, నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు నాకు ఒక లైక్ ద్వారా, ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తే నాలో ఆతృత, ఉత్సాహం అన్నీ ఇంకా పెరిగి ఉప్పొంగి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఫైనల్గా 14th వీక్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమినేషన్ అయితే, అంటే టాప్ 5 కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అండ్ బర్నీ శంకర్ గారు ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే రీతు ఈ వీక్ ఉండి లాస్ట్ వీక్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయి, యాక్చువల్గా నేనైతే స్టార్టింగ్లోనే రీతు, శ్రీజ, డిమాన్ పవన్, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళైతే టాప్ 5 టాప్ 6 క్యాండిడేట్స్కి డిజర్వింగ్ అనే నేనైతే అనుకున్నాను. కాకపోతే సంజన గారికి మంచి గుడ్ లక్, మంచి లక్ ఎలా అయితే ఆవిడ చుట్టూ తిరిగిందో
లక్లో తిరిగింది కదా. కానీ శ్రీజకైతే ఆ లక్ ఆపోజిట్లో తిరిగింది. లక్ ఎప్పుడైతే ఆపోజిట్లో తిరిగిందో బ్యాడ్ లక్ ఫాస్ట్గా వచ్చేసింది శ్రీజకి పాపం. సో తనైతే ఎలిమినేట్ అయిపోయింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం కదా, శ్రీజది అయితే అన్ఫేర్ ఎలిమినేషన్. ఇప్పటికీ కాదు, నేను ఎప్పటికైనా నేను చెప్తాను, శ్రీజది 100% కాదు, 1000% కాదు, 1,01,00,00,000% అయితే అన్ఫేర్ ఎలిమినేషన్. ఐ విల్ స్టాండ్ ఫర్ శ్రీజ. ఇంకెందుకులేండి, అయిపోయింది కదా, ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్లో బిగ్ బాస్ కూడా అయిపోతుంది. కానీ ఐ విల్ స్టాండ్ ఫర్ శ్రీజ. తను టాస్క్లు బాగా ఆడుతుంది, అంటే తను ఓపెన్ మైండెడ్, అంటే ఓపెన్గా చెప్పేస్తుంది. తను ఎవరేమనుకున్నా ఓపెన్గా క్లియర్గా ఉంటుంది అనమాట. తనకి ఏమైనా డౌట్ ఉన్నా వెంటనే ఆ పాయింట్ రైజ్ చేసేస్తుంది. సో తనకి అదే బ్యాడ్ లక్ అయిపోయింది. సో ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంకేం చెప్పలేము, అయిపోయిన దాన్ని మనం బ్యాక్కి తీసుకురాలేము, మనం మార్చలేము కదా, ఇంకా తప్పదు. సో ఈసారి అయితే బర్నీ శంకర్ గారు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అయితే మ్యాక్సిమం ఇద్దరిని సండేనే ఎలిమినేట్ చేసేస్తారు, లేదు అంటే సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారిని, సండే ఎపిసోడ్లో బర్నీ శంకర్ గారిని మేబీ ఎలిమినేట్ చేయొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకేంటి గైస్, ఇంకా ఏం మాట్లాడుకుందాము మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, నేను దాని గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు నాకేం చెప్పకుండా నేను ఒక్కదాన్ని చెప్పాలంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు నాకు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, అవునా కదా. మీరు నాకు ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే నేను ఎస్ నా వీడియోస్ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు, కొంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా ఇంకా మంచిగా, అంటే వెరైటీగా ఆలోచిస్తూ చూద్దాం, అంటే ఎలా అయినా డిఫరెంట్గా నేను ఇంకా వీడియోస్ డిఫరెంట్గా ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్, వెయిటింగ్ ఫర్ యువర్ లైక్స్, వెయిటింగ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్స్ ప్లీజ్. అవునట్టు అడగడం మర్చిపోయాను గైస్, బర్నీ శంకర్ గారి ఎలిమినేషన్ ఇప్పుడు ఈ 14th వీక్లో ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీరు కనీసం ఇప్పుడైనా చెప్పండి నాకు. నేనైతే 100% ఫెయిర్ అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది, కానీ బర్నీ శంకర్ గారి కోసం రీతు, శ్రీజ ఇద్దరు త్యాగాల వల్ల బర్నీ శంకర్ గారు స్టిల్ ఇప్పటికీ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరి లక్ వాళ్ళది. ఇప్పుడు సంజన గారికి లక్ ఎలా వచ్చిందో అలా బర్నీ శంకర్ గారికి స్టిల్ ఈ వీక్ వరకు లక్ అనేది వచ్చింది. వాళ్ళకి అలాగా బ్యాడ్ లక్ వచ్చేసింది, సో వాళ్ళు వెళ్ళిపోయారు. సో కానీ చెప్పాలంటే బర్నీ శంకర్ గారిది గేమ్ ఎలా ఉందంటే, స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఇలా వెళ్తుంది, బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ లోపలికి వచ్చారు, అప్పుడు చిన్నది పెరిగింది అంతే, ఇలా పెరిగింది. దివ్య కాదు ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత ఇలా పెరిగింది. దివ్య ఎలిమినేటెడ్, ఇంకొంచెం పెరిగింది, అవునా కదా. అలా పెరిగింది వెళ్తుంది, డబ్బుని పడిపోవడం ఇన్ ద సెన్స్ ఎలిమినేషన్. సో ఇట్స్ ఓకే, తప్పదు, ఎవరొక్కరు ఏదో ఒక వారం ఎలిమినేట్ అయిపోవాల్సిందే. సో వెయిటింగ్ ఫర్ ద డిజర్వింగ్ క్యాండిడేట్ విన్నర్. మరి నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ యాక్టివ్లో పెట్టేసుకోండి, నేను ఇచ్చే మంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.